ఫెస్టివల్ అంటే కలర్స్, స్వీట్స్, స్మైల్స్ అనుకుంటాం. కానీ మ్యారీడ్ లైఫ్లో ఫెస్టివల్ అంటే ఎక్స్పెన్సెస్, ఎక్స్పెక్టేషన్స్, కంప్రెషన్స్. ఎవరింటికి వెళ్ళాలా, ఎవరి ట్రెడిషన్ ఫాలో అవ్వాలా అని. హ్యాపీయా? లెట్స్ స్టార్ట్ సెలబ్రేషన్స్. మిడిల్ క్లాస్ మ్యారేజ్ సక్సెస్ఫుల్లీ 3 months కంప్లీటెడ్. కన్నె పెట్టరు, కన్ను కొట్టరు. రే, ఏంట్రా ఇదంతా? క్రాకర్ స్వాతి. అది ఓకే, కానీ 3 days ముందే ఎందుకు తీసుకొచ్చావు? రేట్స్ పెరిగిపోతున్నాయి స్వాతి. ఎందుకైనా మంచిదని 3 days బిఫోరే తీసుకొచ్చా. పర్ఫెక్ట్. స్వాతి, ఈసారి ఫెస్టివల్ సింపుల్గా మన ఇంట్లోనే చేద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో బడ్జెట్ మీటింగ్ అయిపోయింది కదా. సింపులా? ఫస్ట్ ఫెస్టివల్ ఆఫ్టర్ మ్యారేజ్ రా. అంతే అంటావా? కార్తీక్, సింపుల్ అంటే రిలేటివ్స్ సింపుల్ గా ఫీల్ అవరు. ఇదేంటి మళ్ళీ రిలేటివ్స్ అంటుంది? అమ్మా. ఓకే ఓకే, చెప్పమ్మా. కార్తీక్, దివాళీకి ఇంటికి ఎప్పుడు వస్తున్నారు? ఇంకా డిసైడ్ అవ్వలేదమ్మా. ఇంకా డిసైడ్ అవ్వకపోవడం ఏంట్రా? మీ పెళ్ళయ్యాక ఫస్ట్ ఫెస్టివల్, మీరిద్దరు మన ఇంటికే రావాలి, అర్థమైందా? ఓ, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాము, సరేనా? సరే అమ్మా. ఇప్పుడు ఈ మ్యాటర్ స్వాతికి ఎలా చెప్పాలి? అమ్మా. ఎలా ఉంది నా చిట్టి తల్లి? బాగుందమ్మా. సరే, నువ్వు మాట్లాడు. తల్లి, ఫెస్టివల్ కి మన ఇంటికి రావాలి. ఇంట్లో పూజ, కజిన్స్, ఫన్ అన్నీ ప్లాన్ చేశాం. ఆహా. సరే అమ్మా, నేను ఒకసారి ఆయనతో చెప్తాను, ఓకేనా? ఆగాగు, అల్లుడు గారు ఫెస్టివల్ కి వాళ్ళ ఇంటికే వెళ్దామని చెప్తారు. అదేం కుదరదు, మా అమ్మ దగ్గరికే వెళ్దామని నువ్వే ఫైనలైజ్ చెయ్యి. సరే అమ్మా, ఓకే. ఇప్పుడు ఈ విషయం ఎలా చెప్పాలి? ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేసి మా ఇంటికి తీసుకొని వెళ్ళాలి. అమ్మో, అడిగితే ఏమంటదో? ఎలా స్టార్ట్ చేయాలి? ట్రై చేద్దాం. ఇదేంటి ఇలా చూస్తుంది? ఇప్పుడు ఎలా రా? ఈ విషయం తెలిస్తే ఫెస్టివల్ ఫైట్, వార్ ఫైట్ కాదు. ఈసారి ఫెస్టివల్కి మా ఇంటికి వెళ్దాం. లేదు, మా ఇంటికే వెళ్దాం. సరిపోయింది. కార్తీక్, నా మ్యారేజ్ అయ్యి 3 months అవుతుంది, నీకు గుర్తుందా? ఈ ఫెస్టివల్ నాకు చాలా ఇంపార్టెంట్ కార్తీక్. హలో, నీది కాదు మనది మ్యారేజ్. నాకు కూడా ఈ ఫెస్టివల్ చాలా ఇంపార్టెంట్. స్వాతి, అమ్మకి ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఫెస్టివల్ కదా. నాకు కూడా అమ్మ ఇంపార్టెంట్ కార్తీక్. నేను కూడా డాటర్నే కదా.
స్వ స్వ ఛ. స్వాతి అలిగావా? లేదు. ఫోన్ వస్తుంది, రిప్లై సైలెంట్. ఇది అలగటం కాదా? పెళ్ళయ్యాక ఫెస్టివల్ కూడా కాంప్రమైజా? కాంప్రమైజ్ కాదు, బ్యాలెన్స్. బ్యాలెన్స్ అంటే నేను అడ్జస్ట్ అవ్వాలంటావు అంతేనా? అది కాదు. ఏమో ఇంకా క్లారిటీ లేదు. సరే సరే, ఆయన వస్తున్నాడు, నేను మళ్ళీ మాట్లాడతా. బాయ్. స్వాతి, నేను నిన్ను అడ్జస్ట్ అవ్వమని కాదు అడిగింది. నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను, ఎవరి ఫీలింగ్స్ హర్ట్ చేయకూడదని. నేను కూడా అంతే కార్తీక్. అమ్మని ఫెస్టివల్ రోజు బాగా మిస్ అవుతా. ఒక డెసిషన్ చేద్దాం. మార్నింగ్ పూజ మా ఇంట్లో, క్రాకర్స్ మా ఇంట్లో. ఓకే? డీల్ ఓకే? యా. డన్. భలే సెట్ చేసావు కార్తీక్. ఆర్ యూ సీరియస్ అబౌట్ దిస్? మరి ఏమనుకున్నావు నీ హ్యాపీ అంటే? యూ కాంట్ బిలీవ్ మీ బేబీ. స్వాతి, ఫెస్టివల్ అంటే వన్ హౌస్ కాదు, 2 ఫ్యామిలీస్ కలిసి సెలబ్రేట్ చేసుకోవడం. ఈ విషయం అత్తయ్య కాల్ చేసి చెప్పు, ఫెస్టివల్కి మనం వస్తున్నామని. సరే, అమ్మ కాల్ చేస్తా. ఓకే? హలో అమ్మా. స్వాతి చెప్పమ్మా. పండక్కి మేము ఇంటికి వస్తున్నాం. ఓ సూపర్. కాకపోతే చిన్న చేంజ్. చేంజా? ఏంటే? కార్తీక్ వాళ్ళ ఇంట్లో పొద్దున్నే పూజ, సాయంత్రం మన ఇంట్లో సెలబ్రేషన్స్. సర్లే, ఏదైతే ఏంటి, నువ్వు వస్తున్నావు, మాకదే సంతోషం. ఇదిగో మీ తమ్ముడు మాట్లాడతాడంట, వాళ్ళ బావగారిని పండక్కి ఇన్వైట్ చేస్తాడంట. ఓ, ఆహా, సరే సరే, ఇస్తున్నాం. ఇన్విటేషనా? పూజ, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ క్రాకర్స్ తో ఫుల్ ప్యాకేజ్ బావా. తొందరగా వచ్చి బావా, లంచ్ పౌడర్ పేల్ చేద్దాం. క్రాకర్స్ మా ఇంట్లోనే, పూజ మా ఇంట్లో. బావా ఇదేదో బాగుంది బావా, కానీ మ్యారేజ్ 3 months అయింది కదా బావా. ఈ శుభ సందర్భంలో బామ్మర్దికి పార్టీ ఏం లేదా బావా? 3 monthsకి పార్టీనా? అవును బావా, నువ్వు ఓకే అనాలే గానీ ఎవ్రీ మంత్ పార్టీ అడిగేస్తా. అవును బావా, ఇంతకీ కార్డులో బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్పు బావా. లిమిట్ ఎంత? ఫెస్టివల్ డేస్ కదా బావా, నో లిమిట్. బాయ్. ఏంటిది మాకు? బా, ఏమైంది ఇప్పుడు? పార్టీయే కదా, ఆ మాత్రం ఇవ్వలేవా? ఇస్తా.
నీ పని నీ తమ్ముడి పనే బాగుంది. దా థ్యాంక్ యూ. లవ్ యూ. అయ్యో జాగ్రత్త కార్తీక్, ఆహా. బాగుంది. కొంచెం స్లోగా. స్లోగానా? ఇది ఇలా తిప్పుతుంటే చాలా అది బాగుంది. ఆరిపోతుంది కార్తీక్. మళ్ళీ వెలిగిద్దాంలే. ఈ ఫెస్టివల్లో గిఫ్ట్ లేదు కానీ పీస్ ఉంది. పీస్ అంటే ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ అది, హ్మ్. బట్ ఈరోజు అది ఫ్రీగా దొరికింది. నీలా అన్నమాట. మ్హూ. నీలాగా. హా? మ్. అబ్బా ఫెస్టివల్ అంటే ట్రెడిషనల్ని ఫాలో అవటం కాదు, ఫీలింగ్స్ని రెస్పెక్ట్ చేయడం. పెళ్ళయ్యాక ఫెస్టివల్ కలర్స్ రెండు. ఒకటి మీ అమ్మ వాళ్ళ ఇంట్లో, రెండు మీ అత్తమ్మ ఇంట్లో. రెండు ఇల్లులు కలిస్తే అదే నిజమైన సెలబ్రేషన్స్. అంతే కదా? హ్మ్.